సంవత్సరాల అనుభవం ఆంధ్ర, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడులో లక్షల మంది నమ్మకమైన కస్టమర్ల సంతోషాలకు నిలయమైన మీ నివాసానికి అందమైన చిరునామా. దీని మీద వచ్చిన రివ్యూస్ విషయంలో మీ అభిప్రాయం ఏంటి? రివ్యూస్ మీరు చూడండి సార్, కమెంట్స్ చూడండి, అన్ని చాలా బాగున్నాయి. అండ్ ఎవరైనా చిన్న చిన్న రివ్యూస్ ఇచ్చుంటే వాళ్ళకి థ్యాంక్స్ చెప్పాలనుకుంటున్నాను. అంబటి ఎందుకంటే రాంబాబు గారికి కూడా థ్యాంక్స్ చెప్తారు. ఆయన కూడా ఒక మాజీ మంత్రి, స్టేజ్ సార్ ఈ సినిమాకి ఉన్న యాక్చువల్గా వ్యక్తి. చదివారా మీరు అంబటి రాంబాబు గారి రివ్యూ చూసారా? చూడలేదు సార్, నేను ఏం చెప్పాలనుకుంటున్నాను, ఆయన కూడా మంచి సినిమా ఫ్యాన్ సార్. ఆయన మంచి డాన్స్ షో పర్ఫార్మెన్స్ అంతా చూసినాను, నచ్చింది బాగా. ఛాన్స్ ఇస్తారా సినిమాలో? యాక్చువల్లీ మంచి బాగా పర్ఫార్మ్ చేశారు. సో బట్ నో కమెంట్స్. నేను అడిగిందని చెప్పండి, ఏదైనా సినిమాలో ఛాన్స్ ఇస్తారా? సార్ సినిమా అనే ఫీల్ బ్లడ్ లో లేకపోతే ఆ పర్ఫార్మెన్స్ రాదు. సో ఎవరికి అంత ఈజీగా రాదు అది. సో అది ఉంది కాబట్టి వచ్చింది. సో నేను చెప్పేది ఏంటంటే సార్, యాక్చువల్గా ఈ సినిమాకి బిగినింగ్ నుంచి ఇప్పటి నుంచి కాదు, 3 years 4 years నుంచి పాజిటివ్ పబ్లిసిటీ నెగిటివ్ పబ్లిసిటీ ఎక్కువ. సో ఒక పాయింట్ పైన మనం దేనికి రియాక్ట్ అవ్వలేము. సో నాకు అనిపించింది నెగిటివ్ పబ్లిసిటీ వల్ల నాకు చాలా పబ్లిసిటీ ఖర్చు తక్కువైంది. రోజు ఏదో ఒకటి సినిమా గురించి రాస్తూనే ఉన్నారు. ఏదో ఒకటి ఆగిపోయిందనో, రాదన్నో, ఇలా అన్నో, కంపారిజన్ చేశానో, హైప్ లేదన్నో, ఏదో ఒకటి రాస్తూనే ఉన్నారు. సో అది ఏదో ఒకటి వస్తూనే ఉంది న్యూస్. ఈవెన్ ఇప్పుడు మనం మాట్లాడే టైంలో ఏదో ఒక 1 hourకి ఏదో ఒక న్యూస్ వస్తూనే ఉంటుంది. సో పర్వాలేదు, దిస్ ఈస్ ఆల్సో పబ్లిసిటీ. ఈ సినిమా అనేది స్పోర్టివ్ గానే తీసుకున్నాను. అల్టిమేట్ గా సినిమా బాగుంటేనే ఆడుతుంది సార్. ఎంత నెగిటివ్ వచ్చినా ఏమొచ్చినా మీరు డెఫినెట్ గా నెగిటివ్ కొంచెం రేషియో తగ్గిస్తుంది. దాన్ని మీరి విట్ స్టాండ్ అయ్యి లాంగ్ జర్నీలో ఆల్వేస్ ట్రూత్ విల్ వర్క్. సో ఇప్పుడు మామూలుగా జనసేన ఫ్యాన్స్కో, పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్కో, లేకపోతే ఇటు పాజిటివ్ ఫ్యాన్స్కో, కూటమి ఫ్యాన్స్కో థ్యాంక్స్ చెప్పడం కంటే వైఎస్ఆర్సీపీ ఫ్యాన్స్కి థ్యాంక్స్ చెప్తారు సార్. ఆడియన్స్ అంటే ఒక్కటే సార్, ఇట్ కెన్ బి గుడ్, ఇట్ కెన్ బి బ్యాడ్. ఓకే. సో కొంతమంది అంటే ఈ నెగటివ్ పబ్లిసిటీ అంతా జరిగిన తర్వాత మరి థ్యాంక్స్ చెప్పాల్సింది వాళ్ళకే కదా. ఇంత చాలా మిస్ ఎవ్రీ మూమెంట్ ఈజ్ ట్రోల్డ్, ఎవ్రీ మూమెంట్ ఆఫ్ దిస్ ఫిల్మ్ ఈజ్ ట్రోల్డ్. సార్ ఇప్పుడు మీరు పార్టీ పరంగా చెప్తున్నారు, ఎక్కడో యుఎస్ లో ఉండే రివ్యూ రైటర్స్ ఉన్నారు, ఎక్కడో యూట్యూబ్ పెట్టుకుని రివ్యూ రైటర్స్ ఉన్నారు. వాళ్ళందరూ వాళ్ళ ఒపీనియన్ షేర్ చేస్తున్నారు. నౌ సినిమాస్ బికమ్ ఓపెన్. సో ఇన్స్టాలో ఎవరైనా ఒక వీడియో పెట్టినా దానికి చాలా మంది లైక్ చేస్తున్నారు, దానికి చాలా మంది నెగిటివ్ కమెంట్స్ ఇస్తున్నారు. సో ఇలాంటి ఓపెన్ అయినప్పుడు ఇట్స్ అన్కంట్రోలబుల్. సో మన ప్రతి ఒక్కరు నువ్వు ఇలా చెప్పకూడదని ఆయన ఐఎమ్ నాట్ ఏబుల్ టు ఆన్సర్, ఐఎమ్ నాట్ ఏబుల్ టు జడ్జ్. సో సపోజ్ ఒక 1 lakh పీపుల్లో ఐ మైట్ హావ్ సాటిస్ఫైడ్ ఒక 30%, నాట్ 1 lakh పీపుల్. సో ఆ 30% సాటిస్ఫై అయితే ఐమ్ హ్యాపీ. మిగతా 70% నచ్చకపోతే నేను దాని జవాబుదారీ కాదు, రేపు నచ్చేలా ట్రై చేస్తాను. ఐ మే డూ బెటర్. ఒకరోజు వాళ్ళతో కూడా, శత్రువుతో కూడా మంచిది అనిపించుకోవచ్చు. ఓకే. సో మీ మీద కంప్లైంట్ ఉంది, అది మీకు దృష్టికి వచ్చే ఉంటుంది, మీకు కూడా తెలిసే ఉంటుంది. సినిమా డైరెక్టర్ అనేటువంటి వాడు కాంప్రమైజ్, అన్కాంప్రమైజ్ అనేటువంటి 2 విషయాల మధ్య హీ హ్యాస్ టు టేక్ ఎ డిసిషన్. నిర్దాక్షిణ్యంగా అన్కాంప్రమైజ్ అనేసి సినిమా విషయంలో వెళ్ళిపోయే డైరెక్టర్లు చాలామంది ఉన్నారు. ప్రొడ్యూసర్ ఏమైతే నాకు అనవసరం, నేను అనుకున్నదే కావాలి, ఆ పెన్ను కావాలంటే ఆ పెన్నే కావాలి, నువ్వు వేరే ఎంత కాస్ట్లీ పెన్ తెచ్చినా పర్లేదు, నాకు అదే కావాలి అని కూర్చునే వాళ్ళు ఉంటారు. లేదా సిచ్యువేషన్ బట్టి, డిమాండ్ని బట్టి, సందర్భాన్ని బట్టి మైండ్ చేంజ్ చేసుకునే వాళ్ళు ఉంటారు. కానీ మీరు ఆ విషయంలో చాలా నిర్దాక్షిణ్యమైనటువంటి వ్యక్తి అని, మీ నాన్నగారు నిర్మాత అయినా సరే మీరు కాంప్రమైజ్ అవ్వరని ఒకటి ఉంది. దీనికి మీ వివరణ ఏంటి? ఏది కదా సార్, అన్ని డైరెక్టర్ కాంప్రమైజ్ అయితే అక్కడ కథ కాంప్రమైజ్ అయినట్టు. ఫస్ట్ మీరు అన్నారు సడన్ గా ఆయన డైలాగ్ మార్చారని, లక్కీగా ఆయన థాట్ వచ్చింది. ఆ థాట్ రాకపోతే ఆయన అసలు అతను ఏం చేస్తుంటారు, అలాగే తీయాలని ఫిక్స్ అయి ఉంటాయి. లక్కీగా అది ఇచ్చే క్యాషువల్ సీన్ కాబట్టి మార్చేశారు. అదే ఒక స్క్రిప్ట్ లో సెంటర్ పాయింట్ అయింది అనుకోండి, మార్చలేరు. సో అలాగే సిచ్యువేషన్స్ ఉంటాయి. సో 99% మనం అనుకుని తీయాలని ఫైట్ చేస్తాం సార్. ఆ రాలేని 1% ఉంటుంది కదా, అలాంటప్పుడు ఆటోమేటిక్ లాగా మేనే చేంజ్ చేస్తాం. ఇలాగ మనకు తెలియదు, స్క్రిప్ట్ చేంజ్ చేయడం కానీ, డైలాగ్ చేంజ్ చేయడం కానీ, ఇలాగే దాన్ని కాంప్రమైజ్ చేయడం కానీ. అది ఒక 1% ఉంటుంది. 99% మనం అనుకుని తీయాలనుకుంటాం. స్క్రీన్ మీద, కథలో పేపర్ మీద రాసింది స్క్రీన్ మీద తీసుకురావాలనుకుంటాము. సో వర్క్ విషయంలో నేను కొంచెం స్ట్రిక్ట్. అంటే నేను 24 hours పని చేస్తున్నాను కదా, అది కాబట్టి పవన్ సార్ సినిమా, ఆయన ఎక్స్ట్రీమ్ పర్ఫెక్షనిస్ట్, ప్రతిదీ చూస్తారు, కరెక్ట్గా ఉండాలనుకుంటారు. సో అందువల్ల ఒక దానికి కూడా మిస్టేక్ని అడగకూడదు మనల్ని. వర్క్ విషయంలో మన 100% డెడికేషన్గా చేస్తాం, దానికి డౌట్ ఉండదు. సో మనతో కోఆపరేట్ చేయని వాళ్ళు ఏదో కంప్లైంట్స్ ఇస్తూ ఉంటారు, ఇలా చేయలేని వాళ్ళు అలా. ఎందుకు మీ నాన్నగారితో కూడా ఫైట్ చేశారంట బాగా చాలా సార్లు ఈ కాంప్రమైజ్ విషయంలో? ఇది ఉంటేనే చేస్తానండి. ఫాదరే ప్రొడ్యూసర్, నాన్నగారే ప్రొడ్యూసర్ అయినా సరే. మీరు ట్రైలర్ చూస్తుంటారు,
ట్రైలర్ చూసింటారు. మీరు ట్రైలర్లో చాలా మూమెంట్ వావ్ అనే ఒక మూమెంట్ వచ్చింది. ఉమ్, ఆ వావ్ అనే మూమెంట్ ఎలా వచ్చింది ఏంటంటే దాంట్లో ఒక 1000 బీరింగ్లు పేలి ఉంటాయి, ఒక 1000 ఆర్మీ సోల్జర్స్ వచ్చింటారు, ఉమ్, అయిన షార్ట్స్ ఉండుంటాయి. ఉమ్, సో అయిన మీకు చూసి ఎంజాయ్ చేస్తుంటారు. ఉమ్, కానీ తీసేటప్పుడు చాలా మందికి ఆ విజన్ ఉండదు. ఉమ్, ఎందుకు సినిమా అంతా అయిపోయింది, ఎందుకు ఈ షార్ట్లను తీస్తున్నారు, ఉమ్, ఎందుకు ఎక్స్ట్రా షార్ట్లు అనిపిస్తుంది, ఉమ్, దీనివల్ల ఖర్చు ఎక్కువ అవుతుంది అని. ఉమ్, ఆల్సో ఐఎమ్ వెరీ ప్రౌడ్. మీకు సినిమాలో చూసే ఖర్చు కన్నా రియల్ ఖర్చు తక్కువ ఉంటుంది టెక్నికల్గా. ఓకే దట్ ఐ క్యాన్ మేనేజ్ టు డూ. ఓకే ఇక్కడ తీసింది ఇంతన్నా మీకు చూసే 10 times ఎక్కువ ఉంటుంది. బీయింగ్ ఎ ప్రొడ్యూసర్ అండ్ డైరెక్టర్, ఉమ్, మనం ఖర్చు పెట్టే ప్రతి రూపాయిని స్క్రీన్లో కనిపించాలని ట్రై చేస్తాను. అది 10 times ఎక్కువ కనిపించాలని ట్రై చేస్తాను. సో నా ఫస్ట్ సినిమా నుంచి కొంచెం గ్రాండ్గా ఉంటుంది సినిమా అని, బట్ దాని రియల్ కాస్ట్ అంత కాదు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.